బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఉమ్మడి నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు తెల్లవారుజామున నుంచినే జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే చెన్నైకి సమీపాన ఉన్న సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం, చిల్లకూరు, చిట్టమూరు, పెళ్లకూరు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో వర్షపు జోరు కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో వర్షాల ధాటికి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా కూడా చెరువులకు కూడా నీరు భారీగా చేరుతోంది. వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. తిరుపతి ప్రాంతంలో కురిసిన వర్షాలకు సొన్నముఖి నదిలోకి నీరు చేరుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 200 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు సగటున 3.5 నుంచి 4 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు. మరో 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కలెక్టర్ ఆనంద్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కావలి, గూడూరు, ఆత్మకూరు తదితర డివిజన్లలోని పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నాయి. అంటే రాత్రితో పాటు రేపు తెల్లవారుజామున కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ రహదారిపై కూడా వాహనాల రాకపోకలు వేగం నియంత్రించి కూడా వెళ్లాలని చెప్పి కూడా రవాణా శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అంతేకాకుండా కూడా చెన్నై, విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా వాగులు వంకలు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ల వద్ద కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒకవేళ ఉన్నట్టుండి కనుక వాగులు వంకలు పొంగి రైల్వే ట్రాక్ ఏదైనా నష్టం జరిగితే కనుక వెంటనే రైళ్లను నిలిపేసేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా చెన్నై నుంచి కూడా విజయవాడ మార్గంలోని రైల్వే స్టేషన్ మాస్టర్లతో పాటు ఇతర సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్ళవద్దని చెప్తున్నారు. ఇప్పటికే వెళ్ళిన మత్స్యకారులంతా కూడా సురక్షిత ప్రాంతాలు కూడా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కానీ నిన్న మొన్న కొందరు ఉండడంతో వారు కూడా ఈరోజు తెల్లవారుజామున వాళ్ళ గ్రామాలకు చేరుకున్నారు. మొత్తం మీద సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. తూపిలిపాలెం, కోడూరు, ఘాటేపల్లి, మైపాడు, తుమ్మలపెంట బీచ్ల్లో కూడా సముద్ర ఉధృతి అధికంగా కొనసాగుతోంది. సముద్రపు అల్లలు కూడా దాదాపు 2 మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి. అంతేకాకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో 100 మీటర్ల మేర సముద్రం కూడా ముందుకు చొచ్చుకోవచ్చింది. దీంతో ఎవరు కూడా మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్ళవద్దని చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ప్రజలు కూడా బీచ్ల వద్దకు వెళ్ళవద్దని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఈ తుఫాన్కు సంబంధించి మంత్రి నారాయణ కూడా అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. అంటే ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు తీసుకునేందుకోసం సన్నద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కూడా ఒకవేళ భారీ వర్షాలు కురిసి ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే వారి సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకోసం 3 ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా జిల్లాకు చేరుకున్నాయి. కావలి, నెల్లూరు, గూడూరులో ఒక దళాన్ని కూడా ఉంచి వారి సేవలను కూడా ఉపయోగించుకునేందుకోసం అధికారులు ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. మొత్తం మీద బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.